కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిట్కో ఇళ్ల నిర్మాణాల్లో కదలికైతే వచ్చింది. షాబాద, జక్కంపూడి ప్రాంతంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం వేలాది ఇళ్లు నిర్మించింది. టిట్కో ఆధ్వర్యంలో తొలుతగా 6,576 ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. 1,680 ఇళ్లను అప్పట్లోనే పూర్తి చేశారు. మరో 2,640 గృహాల పనులు 90% మేర పూర్తయ్యాయి. ఇంకా 2,256 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం వచ్చి వెంటనే పనులు నిలిపివేయడంతో పాటు ప్రారంభం కాని టిట్కో ఇళ్ల నిర్మాణాలను కూడా రద్దు చేసింది. ఆ 5 ఏళ్ల కాలంలో వైకాపా పాలకులు టిట్కో నిర్మాణాల ఊసే మర్చిపోయారు. పైగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లకు వైకాపా రంగులు కూడా వేసుకున్నారు. సెంటు స్థలాలను సర్దుబాటు చేస్తూ ప్రస్తుతం మొదటి దశ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టే సివిల్ ఇతర నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. స్థల భావంతో మిగిలిపోయిన మరో 5,341 మంది లబ్ధిదారులకు రెండో దశలో ఇల్లు కేటాయించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించి అందుకు మరో 70 ఎకరాలు అవసరమని గుర్తించి భూసేకరణ బాధ్యత జిల్లా రెవెన్యూ అధికారులకు అప్పగించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ ఊసే లేకపోగా టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు జగనన్న కాలనీలో సెంటు స్థలాలు ఇచ్చి సర్దుబాటు అయితే చేశారు. 3,355 మంది టిట్కో లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసింది. 1,878 మందితో ఇళ్లను బ్యాంకులో తనఖా పెట్టించి రుణాలు పొంది తన ఖాతాలో వేసుకుని నెలవారీ కిస్తీల భారం పేదల నెత్తినైతే మోపారు. ఆ సొమ్ము చెల్లించేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం రుణాల వడ్డీ భారం మోసేందుకు తాజాగా నిధులను విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు కల్పించలేదు. నీటి శుద్ధి ప్లాంటు, భూగర్భ మురుగునీటి పైపులు, మురుగు కాలువలు, తాగునీటి పైపు లైన్లు, అంతర్గత రోడ్లు, వరద నీటి కాలువలు, ఇతర పనులు ముందుకు సాగలేదు. మౌలిక వసతులకు 157 కోట్లు అవసరమని గత ప్రభుత్వం అంచనా వేసి 38.62 కోట్లతో పనులు చేపడుతున్నట్లు లెక్క చూపినా నేటికి పూర్తి కాలేదు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ ఏవైతే లబ్ధిదారులు బ్యాంకులో రుణాలు తీసుకుని ఉన్నారో ఆ రుణాలకు సంబంధించి ఈఎంఐలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ శరవేగంగా టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ ఉంది. జూన్ నెలాఖరి నాటికి టిట్కో ఇళ్లన్నీ లబ్ధిదారులకు అందించి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం అయితే తగు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది.